మామూలుగా బయట చెప్పుకునేది జనంలో ఉండే టాక్ ఏంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మీరు అక్కడ ఉండే ఎస్పీ మీరు ఇన్వెస్టిగేషన్ని సక్రమంగా తీసుకెళ్లే దశలోనే అదంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని టార్గెట్ చేశారనేది ప్రధానమైన ఆరోపణ. నంబర్ 2, 23 మంది ఎమ్మెల్యేలు మీరు చెప్పారు కదా, అంతా నా వల్లనే ఈయన వల్లనే జరిగింది అని చెప్పి కొంతమంది చెప్పుంటారు. అది కూడా ఒక ఆరోపణ. బట్ వివేకానంద రెడ్డి హత్య కేసే ప్రధానమైన ఇది అనుకుంటున్నాను. రెండిటికి సెపరేట్గా స్పందిస్తానండి. 23 మంది ఎమ్మెల్యేల గురించి అడిగినప్పుడు నేను కిందసారి కూడా చెప్పా. 23 మందిలో భూమా నాగిరెడ్డి గారు తప్పించి 22 మంది బతికే ఉన్నారు. 22 మందిని అడగండి, 22 మందిలో ఒక్కరైనా సరే నన్ను ఏబీ వెంకటేశ్వరరావు పిలిచి డబ్బులు ఆఫర్ చేశాడనో, లేకపోతే నన్ను ఏదో బుజ్జగించాడనో, నన్ను ఏదో ప్రలోభ పెట్టి పార్టీ మార్పించాడని చెప్పి ఒక్కరిని చెప్పమనండి, నేను శిక్షకు రెడీ. ఒక్కళ్ళతో కూడా నేను ఒక్కరోజు కూడా మాట్లాడిన పాపాన పోలా. వాళ్ళ ముఖాలు కూడా తెలియవు నాకు. పార్టీ మారిన తర్వాత ఆ పనులని ఈ పనులని గన్మెన్ కావాలనో ఇంకోటి కావాలనో నా దగ్గరికి వచ్చేవాళ్ళు, అది వేరే విషయం. బట్ ఐ నెవర్ స్పోక్ టు దెమ్. ఇట్ వాజ్ అ పొలిటికల్ యాక్టివిటీ. పొలిటీషియన్స్ చేసుకుంటారు, వాళ్ళే చేసుకున్నారు. అది మా ఉద్యోగం కాదు, మేము చేసింది కాదు. సరే మేము నమ్మము, మీరు చేయలేదంటే అంటారా, ఫైన్. 22 మందిని ఒక్కసారి పిలిచాడు అడగండి, ఏం పోయింది? చాలామంది వాళ్ళ దగ్గర కొంతమంది పార్టీ మారిన తర్వాత నా దగ్గరికి ఏదో పని మీద కలవడానికి వచ్చినప్పుడు ఏదో పిచ్చాబాడి మాట్లాడుతూ, ఏమండి ఎందుకు మారిపోయారు, మీరు చాలా పెద్ద లీడర్ కదా ఆ పార్టీలో అని నేను క్యాజువల్గా అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పేవాళ్ళు. మాకు అవమానంగా ఉందండి అనో, ఇంకోటనో. ఒక ఆయన అన్నాడు, నేను డిప్యూటీ లీడర్ని కానీ నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, పురుగులాగా దూరంగా కూర్చోమనేవాళ్ళు, నాకు బాధేసి మనసు విరిగిపోయి వచ్చానండి అని. రకరకాల కొంతమంది డబ్బులకు వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఇంకొక ప్రలోభానికి వచ్చి ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ కొంతమంది మనసు విరిగిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి నేను ఎలా కారణం అవుతా?